వెల్కమ్ బ్యాక్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇక్కడ కార్ కింద పార్కింగ్లో పెడితే పక్కన సిమెంట్ పక్కన స్లాబ్ వేస్తుంటే సైట్ నుంచి సిమెంట్ పడిందంట. సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంత వాటిదే డబ్బా. బబ్రాజమానం భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు. సో అదేం పడలేదు అనుకున్నాం, కానీ వాళ్ళ కార్ క్లీన్ చేస్తే మొత్తము సిమెంట్ అంతా ఉంది కార్ మీద, అది పోవట్లేదు. ఏం చేద్దామంటావు మరి? అదే ఆ రోజు ఎవరో తుడిచారంట, మొత్తం స్క్రాచెస్ పడ్డాయి. నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. కార్ అంతా సిమెంట్ మొత్తం కంప్లీట్గా పడింది. నీ చప్పుడు చేయక ఊకోను. ఈ బానెట్ అన్ని స్క్రాచెస్ అయినాయి, మీకు కనిపిస్తుందో లేదో. ఏంటి మమ్మీ ఎవడీడు? సో ఒకసారి అక్కడికి తీసుకెళ్ళి ఏమైనా చేయించడానికి వస్తుందేమో అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి తీసుకెళ్తేనే మొత్తం పైన కూడా కంప్లీట్గా మొత్తం సిమెంటే ఉంది, ఎక్కడ చూసినా కానీ. వెనక దాకా పడింది, వెనక గ్లాస్ మీద దాకా. సో ఒకసారి అక్కడికి వెళ్ళి గరాజ్కి వెళ్ళి ఏం చేయించడానికి వస్తుందో, ఇది పోద్దా లేకపోతే పెయింటింగ్ చేపియాలా, ఏం చేపియాలి అనేది అడుగుదామని చెప్పేసి ఇప్పుడే తీసుకెళ్దాం అనుకుంటున్నాము. సో ఒక గరాజ్కి వెళ్ళిన తర్వాత చూద్దాం, వాళ్ళని కనుక్కుందాం. మననైతే రబ్బింగ్ స్టార్ట్ అయిపోయింది, మిర్రర్స్ అన్నీ రబ్ చేసేసారు. ఇప్పుడు డోర్స్ అవన్నీ కూడా రబ్ అవుతున్నాయి. బానెట్ మొత్తం కార్ మొత్తం అయింది కదా, సో మొత్తం రబ్బింగ్ అవుతుంది. సో ఈ రబ్బింగ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఇవాళ నైట్ అయిపోద్ది. సో ఇంకా కోటింగ్, టెఫ్లాన్ కోటింగ్ అవన్నీ రేపు చేస్తారంట. చూద్దాం, ఒకవేళ ఇవాళ అవుతే ఇవాళ చేస్తారు, లేదంటే రేపు చేస్తారు. మనదైతే ఆల్మోస్ట్ అయిపోయింది రబ్బింగ్ మొత్తము. వెహికల్ కంప్లీట్గా అంతా ఫ్రంట్ నుంచి సైడ్స్ అన్నీ అయిపోయినాయి, ఒత్తి రూఫ్ ఒకటే ఉంది. కార్ కండిషన్ అయితే ఇది ఇప్పుడు. కంప్లీట్గా మొత్తం మురికి అయిపోయింది కంప్లీట్గా, అదంతా సిమెంట్ అంత ఉంది. సో అది వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత రబ్బింగ్ చేస్తారు, మిషన్ తోటి. కార్ కష్టాలు, కార్ కొన్న తర్వాత దాని మెయింటెనెన్స్, వాటి కష్టాలు, ఏమన్నా అయితే బాధలు, డబ్బులు అన్నీ ఖర్చు అవుతుంటాయి. సో అందుకనే కార్ కొనుక్కునే ముందు అన్నీ ఆలోచించుకొని కొనుక్కోండి. సో ఇప్పుడైతే వాటర్ వాష్ అవుతుంది, మ్యాక్సిమం అంతా పోయింది. చూడొచ్చు, మీకు కనపడుతుందో లేదో, మొత్తం సిమెంట్ అంతా అయితే పోయింది. రేపు పొద్దున బఫింగ్, టెఫ్లాన్ కోటింగ్ అవన్నీ చేసి రేపు పొద్దున ఇస్తారు. ఇప్పుడు నైట్ అయిపోయింది, మనకు తెలియని కూడా తెలియదు. సో గైజ్, మనమైతే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడే. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్, ఇది 9:30 అవుతుంది టైము. 9:30 కల్లా రమ్మన్నాడు, నేను 9:30కి స్టార్ట్ అయ్యాను. కొంచెం లేట్ అయింది, బట్ ఇట్స్ ఫైన్ అని చెప్పేసి, సరే కొంచెం అటు ఇటు అయితే అయినా అయిద్దని చెప్పేసి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. మళ్ళీ ఇక్కడ వెళ్ళి ఏమంటారు, బఫింగ్ ఒకటి, సెరామిక్ కోటింగ్, రబ్బింగ్ ఇంకా సెరామిక్ కోటింగ్ చేయాలి మెషిన్ తోటి ఇప్పుడు. సో అవి గ్లాస్ ఐటమ్స్ కూడా చెప్పాను తెప్పిమని చెప్పేసి, తెప్పిస్తా అన్నాడు. సో చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏమేమి ఉన్నాయి, ఏం లేవు అనేది. వర్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది.
అయితే రబ్బింగ్ అయిపోయింది. సో ఇప్పుడు పాలిష్ చేస్తున్న టెఫ్లాన్ పాలిష్. సో మొత్తం స్పాంజ్ తోటి మొత్తం ఫస్ట్ ఒక కోటింగ్ వేసి తర్వాత ఆ క్లాత్ తోటి పాలిష్ చేస్తారు. సో అది అయిపోతే అయిపోయినట్టే మనది మోస్ట్లీ 90% వర్క్. తర్వాత ఇంటీరియర్ క్లీనింగ్, అది పుట్టి ఫిల్లింగ్, అలాయిస్ పెయింటింగ్, టచ్అప్ పెయింటింగ్ అవన్నీ ఉన్నాయి. అవి ఒక 1/2 అవర్ పట్టిద్ది. సో గైజ్ మనదైతే అయిపోయింది వర్క్. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాను నేను ఇంటికి కాదు, యాక్చువల్లీ అలైన్మెంట్ చేయించుకోవాలి. అలైన్మెంట్ చేయించడానికి వెళ్తున్నాను ఫస్ట్. అలైన్మెంట్ ఇక్కడ ఉంటే దగ్గరలో అలైన్మెంట్ చేయించుకొని వెళ్ళిపోతే అయిపోతుంది. మనమైతే అలైన్మెంట్ చేయించడానికి వచ్చాము ఇప్పుడే. ఇప్పుడు స్టీరింగ్ అనేది లాక్ పెట్టేసి కింద నట్స్ అవి టైట్ చేస్తారు, అంటే లైక్ అడ్జస్ట్ చేస్తారు స్ట్రైట్ ఉండడానికి. సో దాంట్లో యాంగిల్స్ అవన్నీ కనపడతాయి అన్నమాట సిస్టంలో. అవి యాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కిందకి వెళ్తారు, కిందకి వెళ్ళి అవి అడ్జస్ట్ చేస్తారనమాట. సో అందుకనే ఈ లాక్స్ కూడా తీసేస్తారు ఇప్పుడు. సో కార్ స్టార్ట్ చేసి స్టీరింగ్ అనేది అటు ఇటు మూవ్ చేస్తారు. ఇప్పుడు వీల్స్ స్ట్రైట్ ఉన్నాయి, మన స్టీరింగ్ ఏమన్నా అంత టిల్ట్ ఉంది. సో అది అనేది ఇప్పుడు ఎర్రర్ తీయాలి. అవన్నీ ఎర్రర్స్ అనమాట కంప్లీట్గా. ఆ రెడ్ మొత్తం కంప్లీట్గా గ్రీన్ అయిపోవాలి, లేదంటే 2 సైడ్లు సేమ్ రావాలి. సో ఇదంతా ఎర్రర్ ఉందన్నమాట. సో దానికోసం ఇప్పుడు స్టీరింగ్కి లాక్ పెట్టేసి కింద నట్స్ అనేవి అటు అడ్జస్ట్ చేస్తే సో ఆ నెంబర్స్ మారుతుంటాయి. అన్నీ వచ్చేసినాయి, అన్నీ 0.5 అన్నీ గ్రీన్ వచ్చాయి. సో కింద 2, తర్వాత ఈ పైనవి ఇప్పుడు అడ్జస్ట్ చేస్తున్నారు. సో అయిపోయింది మనదైతే అలైన్మెంట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడే ఇంటికి వచ్చాము. సో కార్ కూడా క్లీన్ అయిపోయింది, కానీ స్క్రాచెస్ కనిపిస్తున్నాయి. సో పెయింట్ గురించి మాట్లాడాలి వెళ్ళి, ఇవాళ కానీ రేపు కానీ వెళ్ళి మాట్లాడతాను. జేఎన్టీయూ దగ్గర పెయింట్ బూత్ అక్కడే ఉంది, జేఎన్టీయూ అంటే అయ్యప్ప సొసైటీలో ఉందంట. సో వెళ్ళి మాట్లాడాలి. వీడియోలో అంతా జడ్జ్ అవుతుందో లేదో కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే కనిపిస్తున్నాయి స్క్రాచెస్. ఇంకా మిర్రర్ మీద కూడా స్క్రాచెస్ ఉన్నాయి. సో అవి ఏం పోలేదు, అవి చేపియాలి. అవి అంటే లైక్ ఐస్కి ఇన్ పర్సన్లో చూస్తే తెలుస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఈజ్ డన్. పెయింట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇంకా. సో ఇది పుట్టి ఫిల్ చేశారు. సో చూద్దాం, ఇంకా వర్క్స్ ఉన్నాయి. సో మెల్లగా చేసుకుందాం అన్నీ కూడా. Till then, stay tuned guys. Hope you enjoyed this video. కొంచెం ఇన్ఫర్మేటివ్ లాగా ఉంది. సో చూడండి, do like, share, subscribe. Don't forget to do all these things. Until then, bye bye. I'm like, hey, what's up?